జై శ్రీకృష్ణ. ఇవాళ నేను బెంగుళూరులో ఉన్న ఇస్కాన్ టెంపుల్ గురించి పూర్తి డీటెయిల్స్ అయితే ఇస్తాను. బ్యాక్ టు మై ఛానల్ అనిత రక్షిత్ వ్లాగ్స్ తెలుగు. హాయ్ అందరికి, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా ఇంటికి చాలా క్లోజ్ లో ఉన్న వైకుంఠ హిల్ టెంపుల్ ఇస్కాన్ అన్నమాట. ఈ ఫేమస్ అండ్ టూరిస్ట్ ప్లేస్ అని కూడా చెప్పొచ్చు. ఫస్ట్ టైం ఏం కాదు, చాలా సార్లు వెళ్ళాము. సో మళ్ళీ ఇవాళ వెళ్ళాలనుకున్నాం. సో అందుకే వెళ్తున్నాం. చాలా రష్ అయితే ఉన్నది. వేసే వేసాలు చూడండి, కాలు మీద కాలు వేసుకొని దర్జాగా కూర్చున్నాడు. వచ్చేసాం వైకుంఠ హిల్, మన ఇస్కాన్ టెంపుల్. ఇక్కడైతే మనం టోల్ కి డబ్బులు కూడా పే చేయాలి. ఫ్రీ పార్కింగ్ ఉంది, పెయిడ్ పార్కింగ్ ఉంది. మీకు ఏది కావాలంటే దాన్ని చూస్ చేసుకోవచ్చు. నాకైతే ఎగ్జైటింగ్ ఎక్కువైపోతుంది. స్టెప్స్ అయితే చాలా ఎక్కి పైకి వెళ్ళాలి. నేను ముందే వెళ్ళాను కాబట్టి నాకు ఎక్స్పీరియన్స్ ఉందని ముందే వీడియోలో చెప్పేశాను. ఇక్కడ అత్తిమర దగ్గర దీపం వెలిగిస్తున్నారు మా అత్తమ్మ. తెలుగులో ఏమంటారో తెలియదు కానీ కన్నడలో అత్తిమర అని అంటారు. సో మా అత్తమ్మని అడిగాను కానీ అప్పుడు చెప్పారు, బట్ నాకు ఇప్పుడు గుర్తు లేదురా, ఇంకోసారి తెలుసుకొని చెప్తానే. ఫస్ట్ స్టెప్స్ అయితే స్టార్ట్ అయ్యాయి అమ్మ. ఇంకా ఎక్కేటప్పుడు మా అత్తమ్మని నన్ను చూసి నవ్వండి అత్తమ్మ, ఓ వీడియో తీస్తా అన్నాను. పాపం ఇక్కడ ఎవరిదో స్వెటర్ పడిపోయింది ఒక పాపది. స్వెటర్ తీసి నాన్న అంటే మా బాబా స్వెటర్ దగ్గరికి వెళ్ళి దాన్ని చూస్తున్నాడు. అంత లోపల వాళ్ళు వచ్చి తీసుకునేసారు. వ్యూ చూపిద్దామని చెప్పి ఇక్కడ నుండి వ్యూ చూపిస్తున్నాను, కానీ ఇక్కడ కంటే పై నుండి ఉంటది ఆ వ్యూ అసలు సూపర్. ఆ సైడ్ బాయ్స్, ఈ సైడ్ లేడీస్ వెళ్ళాలన్నమాట. ఇక్కడ స్లిప్పర్స్ అనేవి మనం ఇప్పిస్తే వాళ్ళు ఒక కవర్ లో కట్టి పెడతారు. ఒక్కొక్క జతకి 10 రూపాయలు ఛార్జ్ చేస్తారు. అయితే కార్‌లోనే పెట్టేసి వచ్చాం స్లిప్పర్స్. ఇక్కడ లోపల గూడా ఈ సైడ్ వదలొచ్చు. ఇక్కడ మా ఆయన వీడియో తీయమంటే ఎంత సక్కదనంగా తీశారో చూడురా అసల. ఇదేనమ్మా మన కృష్ణుని ఎంట్రన్స్. సో ఇక్కడ నుండి అయితే స్ట్రిక్ట్‌గా వేస్తున్నారు. ఫోటోస్, వీడియోస్ ఏమి తీయకూడదు అని చెప్పి, పనిషబుల్ చేస్తాము అని చెప్పేసి. ఎందుకొచ్చిన గొడవని ఓన్లీ వీళ్ళు చేస్తున్న కచోరీ దేవుడిది ఇది మాత్రం తీశాను. దాని తర్వాత చాలా వరకు ట్రై చేశానురా మీ అందరి కోసము, మీ అందరూ దర్శనం చేసుకోవాలని, రాలేని వాళ్ళందరి కోసం. బట్ ఇంపాసిబుల్ అయింది. దేవుడిని ఎదిరించి తీయడం తప్పనిపించి ఇక సరే అని ఓన్లీ ఇలా అవుట్ కవర్ చేశాను. నన్ను ఎవరైనా తిట్టుకున్నట్లయితే క్షమించండి. యాక్చువల్లీ నేను నమ్మేది ఏంటంటే, గుడిలో ఉన్న దేవుడి ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ తీస్తే పవర్ అనేది తక్కువ అవుతుందని చెప్పేసి పెద్దవాళ్ళు అంటారు. సో అందుకనే నేను కూడా ఎందుకొచ్చింది అని చెప్పి ఎటువంటి ఫొటోస్, వీడియోస్ డైరెక్ట్ దేవుడి ఫేస్ కనిపించేలా పెట్టలేదు. అక్కడక్కడ మీకు ఏ దేవుడు ఉంటాడు, ఏంటిది, ఇక్కడ విశేషం ఏంటి, అది ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అండ్ అలాగే టోటల్ నాకు తెలిసినంత వరకు 3 ఫ్లోర్స్ ఉన్నాయి. కింద కృష్ణ భగవానుని దర్శనం అయిన తర్వాత ఇలా పైకెక్కాలి. ఇక్కడ చూసారా ఫోరం మాల్ కనిపిస్తుంది. తర్వాత ఇక్కడైతే ఆంజనేయ స్వామి ఉంటారు. ఆ సైడ్, ఈ సైడ్ గరుడ స్వామి కూడా ఉంటారు. ఎంత బాగా అలంకరించారో చూడండి స్తంభాన్ని అసల. ఇక్కడైతే ఇంకా శ్రీవారు, మన ఏడుకొండలవాడు వెంకటరమణ గోవింద గోవింద అయితే కనిపిస్తారు. సేమ్ నేను ఇందాక చెప్పినట్లే అక్కడ కూడా ఫొటోస్, వీడియోస్ తీయకూడదు. చాలా స్ట్రిక్ట్ గా అయితే మెన్షన్ చేస్తారు. తీసినట్టుగా తెలిస్తే ఒక్కసారి మన ఫోన్ తీసుకున్నారు అనుకోండి, ఇక ఆ ఫోన్ మన చేతికి రావడం చాలా కష్టం. ఇక్కడైతే మా ఆయన తీద్దామని చాలా ట్రై చేశానంట, కానీ అస్సలు కుదరలేదు. మా ఆయన ఉన్న హైట్ కి, నేనున్న హైట్ కి. మా బాబు మా నానమ్మతో, వాళ్ళ నానమ్మతో పోటీ పెట్టేసుకొని మరీ పరిగెడుతున్నాడు. ఇందాక నేను చెప్పాను కదా, వెంకటేశ్వర స్వామిని దర్శనం అయిన తర్వాత ఇక్కడ నుండి ఇలా కనిపిస్తుంది అనమాట. భక్తులు ఆల్రెడీ ఎంతమంది వెయిట్ చేస్తున్నారో చూడండి. అలాగే పద్మావతి అమ్మవారు ఎదురుగానే నరసింహస్వామి అనుకుంటా. నాకు ప్రాపర్ గా అర్థం కావట్లేదు, ఎందుకంటే వీడియో కొంచెం ఫాస్ట్ గా తీసేసాను. ఫోటో, వీడియోస్ నాట్ అలౌడ్ అని రాశారు కాబట్టి. ఇక్కడైతే మనకు కావాల్సిన ప్రసాదం, బుక్స్, పిల్లలకి ఎగ్జామ్ ప్యాడ్స్ అన్ని కూడా అమ్ముతారు. భగవద్గీత, మనకి ఇష్టమైతే ఏవైనా తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి వ్యూ అయితే అసలు సూపర్ గా ఉంటది. నేను మా అత్తమ్మ కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము, అలాగే వీడియో కూడా. సడన్ గా చూసి భయపడి చచ్చాను. వెనక మా మరిది గారు వచ్చారు. దాని తర్వాత కిందికి దిగొచ్చాం. ఇంతటితోనే అయిపోలేదు, ఇంకా ఉంది. లైట్ కి నా ఫేస్ వెలిగిపోతుందని చెప్పి ఇక్కడ ఒక వీడియో తీసుకున్నాను. మెడిటేషన్ చేసుకున్న వాళ్ళు ఉంటే లెఫ్ట్ సైడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆ దేవుడి కళ్యాణ ఉత్సవం జరుగుతుంది. చాలా వైభవంగా, అసలు ఎంతమంది జనం అంటే దూరం నుండి తీస్తున్నా కూడా అస్సలు మాకు ప్రాపర్ గా కనిపించట్లేరు, అంత జనం ఉన్నారు. ఆ రోజు ఫ్రైడే, సాటర్డే కూడా కాదు. సాటర్డే అయితే ఏమోలే అనుకోవచ్చు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ తులసి మాల అండ్ అలాగే దేవుడివి, పిల్లలివి అన్నిటివి సంబంధించినవన్నీ ఇక్కడ అమ్ముతూ ఉన్నారు.
తర్వాత వెళ్ళి ప్రసాదం తీసుకొచ్చాము. పొంగల్ ఇచ్చారు ప్రసాదము. తీసుకొని మా బాబుకి, నేను, మా ఆయన తింటూ ఉన్నాము. అందరిని కవర్ చేయండి, ప్రాపర్‌గా తీయండి అని చెప్పి మా ఆయనకి ఎన్ని సార్లు చెప్పినా కూడా తీయలేదు. ఇది మా బాబు హెయిర్ కట్. మా హెయిర్ కట్ గురించి ఆల్రెడీ నేను షార్ట్ వీడియోస్‌లో చెప్పే ఉన్నాను. నా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి అబ్సల్యూట్‌గా అంత ఇన్ఫర్మేషన్ తెలిసే ఉంటది. హెయిర్ కట్ చేసుకోవడానికి వెళ్ళాం కదా! అప్పుడు వాడికి ఒక చిన్న గీత లాంటిది పడిపోయింది. నాకైతే చాలా బాధేసింది. అది ఒక అమ్మకు మాత్రమే తెలుస్తది. ఓవర్ అనుకోవచ్చు గానీ, ఇక్కడ గాలి మాత్రం చాలా బాగా వీస్తుంది. సరే అని ఓ ఫోటోస్ తీసుకున్నాం. వీడియోస్ కూడా. నెక్స్ట్ టైమ్ వెళ్ళినప్పుడు ఇంకా బాగా కవర్ చేయడానికి ట్రై చేస్తాను. నా బెస్ట్ ఇచ్చాను నేనైతే. అసలు ఫోనే నాట్ అలౌడ్. కానీ మీ అందరికీ చూపించడం కోసం నేను ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ తీసుకున్నాను. ముందు చూపించాను కదా! ఆ సైడ్ రైట్ సైడ్ పైకి గుడిలోకి ఎంట్రీ, లెఫ్ట్ సైడ్ ఎగ్జిట్ అన్నమాట. దిగి కిందికొచ్చేసాం ఇక. వీడియోలు తీయమంటే మా ఆయన అస్సలు బాగా తీయరు. ఎందుకంటే బాగా తీస్తే నెక్స్ట్ టైమ్ నుండి మా ఆయనకే ఫోన్ అప్పచెప్పేస్తానని చెప్పి, మా వాడు ఫోజులున్నాడమ్మా. అసలు వాడు ఫోజులు ప్రాపర్‌గా కవర్ చేయడానికి నా ఫోన్ సరిపోవట్లే. మూతి చూడండి, బుడ్డల మూతేసుకొని చిట్టి నా కొడుకు. వీడియో ఎలా ఉందో చెప్పండి. నా ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇవ్వచ్చు కదా! పురి తిని ఇంటికెళ్ళిపోయాం.